విజయవాడ గుణదలలోని ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగి 14 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నేటికి పూర్తి చేయలేదు. దాంతో వామపక్షాల నేతలు మహాధర్నాకు పిలుపునిచ్చారు. మహాధర్నాకు వెళుతున్నటువంటి సిపిఎం నేతలు బాబురావు, కాశీనాథులను సింగినగర్ ఫ్లైఓవర్ పై పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వామపక్ష నేతలను గుణదలలోని అరెస్ట్ చేసి మాచవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ ఉంటారు ఎవరో తెలియదు. అండి ఫ్లైఓవర్ 14 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారండి. ఇప్పటి వరకు కూడా పనులు పూర్తి అవ్వలేదు. దీనివల్ల మేము చాలా రకాలుగా చాలాసార్లు బాబురావు గారితో కలిసి చాలాసార్లు పోరాటం చేసామండి. చాలాసార్లు రోడ్డు మీదకి వచ్చాము. కానీ ఇవాళ వరకు కూడా ఈ ఫ్లైఓవర్ పూర్తి కాలేదు. ఇక్కడ పార్టీలతో పని లేదండి. ఇక్కడ స్థానికంగా అన్ని పార్టీలు ఉన్నారు. అందరికీ కూడా ఇబ్బందిగా ఉంది ఈ ఫ్లైఓవర్ వల్ల. ఈ ఫ్లైఓవర్ని త్వరితగతిన పూర్తి చేస్తే మేము చెయ్యాలని ఇప్పటి నుంచి కాదండి, ఎప్పటి నుంచో చేస్తున్నాం. అలాగే ఈ అక్రమ అరెస్ట్ చేయడం అనేది చాలా, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మాట్లాడటానికి హక్కు ఉందండి. అందరికీ ధర్నా చేయడానికి కూడా ఇబ్బంది లేకుండా ఎవరికి ధర్నా చేసుకోవచ్చు. అలాగే మాకు కావాల్సిన హక్కుల్ని మేము పోరాటంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా ఉంచవచ్చు అండి. ఇక్కడ పార్టీ మెయిన్ కాదండి. మాకు కావాల్సింది మా గ్రామం అభివృద్ధి, మా సెంటర్ అభివృద్ధి. మాకు కావాల్సింది మన రైల్వే బ్రిడ్జి కింద ఒక మనిషి చనిపోయాడండి. ఇలాగే ఆ ట్రాఫిక్ ప్రాబ్లం డైలీ, ఒకరోజు కాదండి, డైలీ ఇది కనీసం నాకు తెలిసి 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఉందండి. జనాలు పెరిగారు, ఇల్లు పెరిగినాయి, సిటీ డెవలప్ అయింది. దానివల్ల ఏమవుతుందంటే జనాలు పెరగడం వల్ల డైలీ కనీసం ఒక ½ అవర్ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా వెళ్ళలేకపోతున్నాం. దాని నిమిత్తంగా మేము ఫ్లైఓవర్ని త్వరితగతిన పూర్తి చేయాలని గవర్నమెంట్కి విన్నవిస్తున్నాం. అది విన్నవించడం కూడా మేము బాబురావు గారితో కలిసి ఇప్పటికి కనీసం 10-15 సార్లు మేము వినతి పత్రాలు ఇచ్చాము, అన్నీ చేసామండి. ఈ అక్రమ అరెస్ట్ని మేము ఖండిస్తున్నామండి, పూర్తిగా ఖండిస్తున్నాం. మేము ఈ పార్టీయా, తెలుగుదేశమా, జనసేన వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, సిపిఐ వాళ్ళు ఉన్నారు, సిపిఎం వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారండి ఇదే డివిజన్లో. ఈ పార్టీలకి సంబంధం లేదండి. దీనికి పార్టీకి సంబంధం అయితే మేము కూడా ఇదండి, వేరే మా పార్టీ మేము చెప్తాము, మా ఇది విధానం చెప్తాం. ఇక్కడ పార్టీకి సంబంధం కాదండి. మా ఏరియాకి ఈ ఫ్లైఓవర్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. అది త్వరితగతిన పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఫ్లైఓవర్ స్టార్ట్ చేసి దాదాపు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి అంటే 5395 రోజులు. అంటే ఇన్ని రోజులు కూడా ఈ ఫ్లైఓవర్ మన అధికారులకి దృష్టికి వెళ్ళలేదా, అసలు కనిపించలేదా అనేది మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఇక్కడి నుంచి ప్రజలు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు, ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అక్కడేమో గేట్ పడిపోతుంది, రాను పోను చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక పేషెంట్ ఇబ్బంది పడిందంటే ఒక మనిషికి ఒంట్లోకి బాగపోతే గేట్ పడిపోతుంది. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళాలంటే ఆ పేషెంట్ ఆ లోపు ఇదైపోవడమే కాదు. మేము అడుగుతుంది, ప్రజలు కోరుకున్న సమస్యను మేము అడుగుతున్నాం, దాన్ని గుర్తించమని మేము అడుగుతున్నాం. అక్రమైన అరెస్టులు చేయడం కాదు. మేము రోడ్ల కింద రోడ్లకు అడ్డంగా నుంచోలా, ఫ్లైఓవర్ నిర్మించాలి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజల సమస్య మీద మేము అడుగుతున్నాం. దాన్ని మీరు అక్రమైన అరెస్టులు చేయడం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, ఇది కరెక్ట్ అయింది కాదు. ఇది బ్రిడ్జి నిర్మించాలని చెప్పేసి ప్రతి నాయకుడిని కూడా మేము అడుగుతున్నాం ఇదే సమస్య. మీరు ఇన్నిసార్లు వస్తున్నారు, ప్రజలను ఓటు అడిగి తీసుకుంటున్నారు, కానీ మీకు కనిపించట్లేదా, ఈ వంతెన అసలు కనిపించట్లేదని మేము అడుగుతున్నాం. 5390 రోజులు జరిగిందంటే మీరు అసలు ఏ అధికారంలో ఎవరు వచ్చినా కూడా వంతెన జరగట్లేదంటే ఇది ఖచ్చితమైన మేము ఎంత దూరమైనా వెళ్తాము. ఇది మేము ఖండిస్తున్నాము. ఈ వంతెన అయ్యేదాకా కూడా మా ఉద్యమం ఆగదు అని మేము హెచ్చరిస్తున్నాం. ఈ వంతెన ఎంత త్వరలో అవుతే అంత మంచిదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. అరెస్టులకు మేము భయపడం, దేనికి కూడా మేము భయపడం. ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయి. దీన్ని మాత్రం మేము ఖండిస్తున్నాం. దీన్ని మీరు వెంటనే మీరు నిర్ణయించాలి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఆ ప్రజల దృష్టిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. నా పేరు ఆశ.
సరే, నా పేరు షకీలా అండి. నేను సిపిఎం సిపిఎం పార్టీ. అయితే ఈ 14 వెళ్ళి 15 సంవత్సరాలు కావస్తుందండి. అయితే ఈ మొండి గోడలు ఇట్లాగే ఉన్నాయి. ఇవి గోడలు చూస్తుంటే తెలుస్తుంది. కానీ చాలా అధ్వాన్నమైన పరిస్థితిలో ఈ ఫ్లైఓవర్ ఉంది. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్కి వెళ్ళేవాళ్ళు కానీ, వాహనాలు కానీ, మరి ఇటు పొలం పనులకు వృత్తులకు వెళ్ళేవాళ్ళు కానీ, అనేక గ్రామాలు, చిన్న చిన్న గ్రామాలు ఇవన్నీ కూడుకొని ఈ రహదారి ఇట్లా ఉంది. ప్రభుత్వాలు అయితే మారుతున్నాయి కానీ మారుతున్నప్పటికి కూడా ఈ అధికారులు ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి అయితే లేదు. ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, ప్రజలు పడుతున్న ఇబ్బందిని ప్రభుత్వం ఆలోచింపజేసి ఈ బ్రిడ్జిని పూర్తి చేయాలని చెప్పేసి అడుగుతున్నాము. కానీ అట్లాగా ప్రజాస్వామ్యంలో ప్రజలు అడిగే హక్కు ఉంది. కానీ ఈ ప్రజాస్వామ్యంలో మటుకి ప్రజలను అడగనివ్వకుండా అరెస్టులు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. ఇదిగోనండి అరెస్ట్ చేస్తున్నారు. పరిస్థితిలో ఉంది. మరి దీన్ని పట్టించుకోండి అని చెప్పేసి అడుగుతున్నాము. అడగాల బాబాయ్ అక్కడక్కడ ఉంటారు. ఎవరో తెలియదు లోపల తీసుకోండి. అడగాలి కదా, అడిగే చోట అడగాలి.
బ్యానర్ ఓపెన్ ఉద్యమాలు ఆపలేరు. ఎవరి గురించి ధర్నా చేస్తే అరెస్టులు అవుతున్నాయి పండి. కొణదల ఫ్లైఓవర్ మీద ప్రభుత్వాల నిర్లక్ష్యం పూర్తి చేయాలి. కొణదల ఫ్లైఓవర్ వెంటనే కొణదల ఫ్లైఓవర్ వెంటనే కొణదల ఫ్లైఓవర్ వెంటనే ఆపలేరు. ఆపలేరు. ఆపలేరు ఉద్యమాల్ని. ఆపలేరు. అరెస్టులతో ఉద్యమాల్ని. అరెస్టులతో ఉద్యమాల్ని. అరెస్టులతో ఉద్యమాల్ని. గుణదల ఫ్లైఓవర్ వెంటనే గుణదల ఫ్లైఓవర్ వెంటనే గుణదల ఫ్లైఓవర్ వెంటనే గుణదల ఫ్లైఓవర్ వెంటనే అండి ఫ్లైఓవర్ 14 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారండి. ఇప్పటి వరకు కూడా ఆ పనులు పూర్తి అవ్వలేదు. దీనివల్ల మేము చాలా రకాలుగా చాలాసార్లు బాబురావు గారితో కలిసి చాలాసార్లు పోరాటం చేసామండి. చాలాసార్లు రోడ్డు మీదకి వచ్చాము. కానీ ఇవాళ వరకు కూడా ఈ ఫ్లైఓవర్ పూర్తి కాలేదు. ఇక్కడ పార్టీలతో పని లేదండి. ఇక్కడ స్థానికంగా అన్ని పార్టీలు ఉన్నారు. అందరికీ కూడా ఇబ్బందిగా ఉంది ఈ ఫ్లైఓవర్ వల్ల. ఈ ఫ్లైఓవర్ని త్వరితగతిన పూర్తి చేస్తే మేము చెయ్యాలని ఇప్పటి నుంచి కాదండి, ఎప్పటి నుంచో చేస్తున్నాం. అలాగే ఈ అక్రమ అరెస్ట్ చేయడం అనేది చాలా, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మాట్లాడటానికి హక్కు ఉందండి అందరికీ. ధర్నా చేయడానికి కూడా ఇబ్బంది లేకుండా ఎవరికి ధర్నా చేసుకోవచ్చు. అలాగే మాకు కావాల్సిన హక్కుల్ని మేము పోరాటంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా ఉంచవచ్చు అండి. ఇక్కడ పార్టీ మెయిన్ కాదండి. మాకు కావాల్సింది మా గ్రామం అభివృద్ధి, మా సెంటర్ అభివృద్ధి. మాకు కావాల్సింది మన రైల్వే బ్రిడ్జి కింద ఒక మనిషి చనిపోయాడండి. ఇలాగే ఆ ట్రాఫిక్ ప్రాబ్లం డైలీ, ఒకరోజు కాదండి, డైలీ ఇది కనీసం నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఉందండి. జనాలు పెరిగారు, ఇల్లు పెరిగినాయి, సిటీ డెవలప్ అయింది. దానివల్ల ఏమవుతుందంటే జనాలు పెరగడం వల్ల డైలీ కనీసం ఒక ½ అన్ అవర్ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా వెళ్ళలేకపోతున్నాం. దాని నిమిత్తంగా మేము ఫ్లైఓవర్ని త్వరితగతిన పూర్తి చేయాలని గవర్నమెంట్కి విన్నవిస్తున్నాం. ఆ విన్నవించడం కూడా మేము బాబురావు గారితో కలిసి ఇప్పటికి కనీసం ఒక 10-15 సార్లు మేము వినతి పత్రాలు ఇచ్చాము, అన్నీ చేసామండి. ఈ అక్రమ అరెస్ట్ని మేము ఖండిస్తున్నామండి, పూర్తిగా ఖండిస్తున్నాం. మేము ఈ పార్టీయా, తెలుగుదేశమా, జనసేన వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, సిపిఐ వాళ్ళు ఉన్నారు, సిపిఎం వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారండి ఇదే డివిజన్లో. ఈ పార్టీలకి సంబంధం లేదండి. దీనికి పార్టీకి సంబంధం అయితే మేము కూడా ఇదండి, వేరే మా పార్టీ మేము చెప్తాము, మా ఇది విధానం చెప్తాం. ఇక్కడ పార్టీకి సంబంధం కాదండి. మా ఏరియాకి ఈ ఫ్లైఓవర్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. అది త్వరితగతిన పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఫ్లైఓవర్ స్టార్ట్ చేసి దాదాపు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి అంటే 5395 రోజులు. అంటే ఇన్ని రోజులు కూడా ఈ ఫ్లైఓవర్ మన అధికారులకి దృష్టికి వెళ్ళలేదా, అసలు కనిపించలేదా అనేది మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఇక్కడి నుంచి ప్రజలు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు, ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అక్కడేమో గేట్ పడిపోతుంది, రాను పోను చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక పేషెంట్ ఇబ్బంది పడిందంటే ఒక మనిషికి ఒంట్లోకి బాగపోతే గేట్ పడిపోతుంది. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళాలంటే ఆ పేషెంట్ ఆ లోపు ఇదైపోవడమే కాదు. మేము అడుగుతుంది, ప్రజలు కోరుకున్న సమస్యను మేము అడుగుతున్నాం, దాన్ని గుర్తించమని మేము అడుగుతున్నాం. అక్రమైన అరెస్టులు చేయడం కాదు. మేము రోడ్ల కింద ఈ రోడ్లకు అడ్డంగా నుంచోలా,
ఫ్లైఓవర్ నిర్మించాలి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజల సమస్య మీద మేము అడుగుతున్నాం. దాన్ని మీరు అక్రమైన అరెస్టులు చేయడం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇది కరెక్ట్ అయింది కాదు. ఇది బ్రిడ్జి నిర్మించాలని చెప్పేసి ప్రతి నాయకుడిని కూడా మేము అడుగుతున్నాం. ఇదే సమస్య. మీరు ఇన్నిసార్లు వస్తున్నారు, ప్రజలను ఓటు అడిగి తీసుకుంటున్నారు, కానీ మీకు కనిపించట్లేదా? ఈ వంతెన అసలు కనిపించట్లేదని మేము అడుగుతున్నాం. 5390 రోజులు జరిగిందంటే మీరు అసలు ఏ అధికారంలో ఎవరు వచ్చినా కూడా వంతెన జరగట్లేదంటే ఇది ఖచ్చితమైన మేము ఎంత దూరమైనా వెళ్తాము. ఇది మేము ఖండిస్తున్నాము. ఈ వంతెన అయ్యేదాకా కూడా మా ఉద్యమం ఆగదు అని మేము హెచ్చరిస్తున్నాం. ఈ వంతెన ఎంత త్వరలో అవుతే అంత మంచిదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. అరెస్టులకు మేము భయపడం, దేనికి కూడా మేము భయపడం. ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయి. దీన్ని మాత్రం మేము ఖండిస్తున్నాం. దీన్ని మీరు వెంటనే మీరు నిర్ణయించాలి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రజల దృష్టిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. నా పేరు ఆశ. నా పేరు షకీలా అండి. నేను సిపిఎం సిపిఎం పార్టీ. అయితే ఈ 14 వెళ్ళి 15 సంవత్సరాలు కావస్తుందండి. అయితే ఈ మొండి గోడలు ఇట్లాగే ఉన్నాయి. ఇవి గోడలు చూస్తుంటే తెలుస్తుంది. కానీ చాలా అధ్వాన్నమైన పరిస్థితిలో ఈ ఫ్లైఓవర్ ఉంది. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్కి వెళ్ళేవాళ్ళు కానీ, వాహనాలు కానీ, మరి ఇటు పొలం పనులకు వృత్తులకు వెళ్ళేవాళ్ళు కానీ, అనేక గ్రామాలు, చిన్న చిన్న గ్రామాలు ఇవన్నీ కూడుకొని ఈ రహదారి ఇట్లా ఉంది. ప్రభుత్వాలు అయితే మారుతున్నాయి కానీ మారుతున్నప్పటికి కూడా ఈ అధికారులు ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి అయితే లేదు. ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ప్రజలు పడుతున్న ఇబ్బందిని ప్రభుత్వం ఆలోచింపజేసి ఈ బ్రిడ్జిని పూర్తి చేయాలని చెప్పేసి అడుగుతున్నాము. కానీ అట్లాగా ప్రజాస్వామ్యంలో ప్రజలు అడిగే హక్కు ఉంది. కానీ ఈ ప్రజాస్వామ్యంలో మటుకి ప్రజలను అడగనివ్వకుండా అరెస్టులు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. ఇదిగోనండి అరెస్ట్ చేస్తున్నారు. ప్రజా సమస్య మీద పనిచేస్తున్నాము. అలాగ అరెస్ట్ చేయడం అది మేమేమడుగుతున్నాం చెప్పండి. నిర్ణయించమని చెప్పి అరెస్ట్ అధ్వాన పరిస్థితిలో ఉంది. మరి దీన్ని పట్టించుకోండి అని చెప్పేసి అడుగుతున్నాము. అడగాల బాబాయ్ ఏముంది